ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాం. 2025వ సంవత్సరంలో ఇది ఆఖరు నెల. 11 నెలలు దేవుడు మనల్ని భద్రపరిచాడు, సురక్షితంగా ఉంచాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆర్థికంగా బలపరిచాడు. ఈ 11 నెలలు విజ్ఞాపన చేసిన మనం దేవుడు మనకు జవాబునిచ్చాడు. ఈ యొక్క 2025వ సంవత్సరంలో ఇది ఆఖరి విజ్ఞాపన ప్రార్థన. అడుగుదాం, దేవుని గట్టిగా అడుగుదాం, ప్రభా ఒకవేళ నేను ప్రార్థన చేయకుండా ఇంకేదైనా పొందుకోవాలని ఎదురుంటే అయ్యా ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, నీవు నాకు అయా ప్రభుత్వని ఆ యొక్క ప్రతిఫలమును దయచేయని యొక్క వాక్యము అయిపోయిన తర్వాత మనం విజ్ఞాపన ప్రార్థన గట్టిగా అడిగినట్లయితే దేవుడు ఎలా అడగాలంట? స్వస్థ బుద్ధి గలవారే అడగాలి. విధేయత కలిగి మనం అడిగినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనని అంగీకరించి జవాబును దయచేస్తాడు. ఈరోజు వాక్యాంశము ఈ మనవి అంగీకరించు. ఈరోజు వాక్యాంశము ఈ మనవి అంగీకరించు. ఇక్కడ కూడుకున్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మనం ఉంది. యవనస్తులకు ఒకటి ఉంటుంది, చదువుకున్న బిడ్డలకు ఒకటి ఉంటుంది, తల్లిదండ్రులకు ఒకటి ఉంటుంది, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఒకటి ఉంటుంది, ఉద్యోగస్తులకు ఒకటి, ఒక్కొక్కరికి ఒక మనం ఉంటుంది. దేవుడు ఏమంటాడంటే నీ మనవి నేను అంగీకరిస్తానంటున్నాడు. నీ మనవి నేను అంగీకరిస్తాను, ఈ మనవి నేను అంగీకరిస్తానంటున్నాడు. ఆదికాండము 19వ అధ్యాయం 21వ వచనం. ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయును, ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని. చాలండి. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని. ఇక్కడ మనము ఆదికాండము 19వ అధ్యాయము 21వ వచనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది లోతుకి అక్కడ దోతుకి జరిగిన సంభాషణ. ఎవరెవరికి జరిగిన? ఒక మానవుడికి ఒక దూతకి జరిగిన సంభాషణ. ఏమంటున్నాడంటే ఆ దూత ఈ విషయంలో నీ మనవి అంగీకరించింది. ఏ విషయంలో ఆ యొక్క దూత లోతు మనవి అంగీకరించింది అని మనం చూసినట్లయితే, లోతు సొదొమ గొమొర్రా పట్టణాల్లో కాపురం ఉంటున్న సందర్భంలో ఆ పట్టణము దేవుని దృష్టిలో బహుగా చెడిపోయిన స్థితిలో ఉంది. చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అబ్రహాం ప్రార్థన చేస్తున్నదంతా మనకు తెలిసిందే. అయితే అదంతా నేను మాట్లాడదలుచుకోలేదు. మన అంశం ఏంటంటే ఈ మనవి అంగీకరించి. అయితే లోతు కుటుంబాన్ని ఆ దూత బయటికి నడిపించిన తర్వాత ఓ మాట అంటాడు. అక్కడ ఆ పై వచనాల్లో చూస్తే ఆ దూత లోతుతో చెప్తూ ఒక మాట అంటాడు, నీవు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళు. రెండో మాట ఏంటంటే వెనక్కి చూడకు అంటాడు. చదువు వాక్యం పై వచనాల్లో ఉంటుంది. 17వ వచనం చదివితే అక్కడ ఉంటుంది. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణంను దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకుము. చూడండి, ఇక్కడ మనం మాటలు చూసినట్లయితే ఆ దూత చెప్తుంది. మొదటిగా ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత, ఆ యొక్క గృహము నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత చెప్తున్న మాటలు. మొదటి మాట ఏం చెప్పిందమ్మా? నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపో. మొదటి చెప్పిన మాట పారిపో. రెండోది నీవు వెనకకు చూడకుము. మూడో మాట ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతముకు పారిపోమని చెప్పగా, చాలా ఆ దూత లోతుతో 3 మాటలు చెప్పింది. నీ ప్రాణాన్ని దక్కించుకో. రెండో మాట వెనక్కి తిరిగి చూడకు. మూడో మాట ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపో.
ఏమి రాయబడింది ఆ మాట? మళ్ళీ చదువు. ఈ మైదానంలో ఎక్కడను నిలవక. ఆ మాట పట్టుకున్నామా? ఈ మైదానంలో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతనకు పారిపో. ఆ పర్వతనకు వెళ్ళిపోమని దూత చాలా స్పష్టంగా చెప్పింది. ఒక వ్యక్తితో దేవుడు లేదంటే దూత మాట్లాడింది ఏం మాట్లాడిందంటే, నీకు ఇది ఈ యొక్క ప్రదేశము మంచిది కాదు, నేను ఈ యొక్క ప్రదేశం నుండి నిన్ను రక్షించాను, నీవు ఈ ప్రదేశంలో విడిచి వెళ్ళిపో, వెనక్కి చూడకు, పలానా ప్రదేశంలోకి వెళ్ళు, అక్కడ నివసించని ఆ దూత ఆ యొక్క లోతుకి స్వయాన తెలియజేసింది. అయితే మానవ మాత్రుడి ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఎదుటో చెప్పింది వింటామా? త్వరగా వినం. సాధారణంగా మనం అనుకుంటాం, ఎప్పుడన్నా నేనే గొప్పవాడిని అనుకుంటాం. నేనే గొప్పవాడిని, నేను చక్కగా పీజీ చేశాను, ఆడి నాకు చెప్పడం ఏంటి అనుకోమా? అనుకుంటాం. లోతుగా బహుశా అలాగే అనుకుని ఉంటాడు ఆయన కూడా. నేను ఈ యొక్క పట్టణంలో కాపురం ఉంటున్నాను, నాకు అన్నీ తెలుసు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ తెలుసు అని అనుకుని ఉండొచ్చు. బహుశా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ నీవు ఆలోచించిన దానికన్నా దేవుడు శ్రేష్టంగా ఆలోచిస్తాడు, మంచిగా ఆలోచిస్తాడు. మన ఆలోచన ఒక సంకుచితంగా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది. కానీ దేవుని ఆలోచన ఎలా ఉంటుందంటే, భవిష్యత్తులో దాని వలన మనకి ప్రయోజనము కాదన్నది దేవుడు ఆలోచించి మనకి తెలియచెప్తాడు. ఈ మాటలు పట్టుకొని తెలియచెప్పిన తర్వాత మనం దాన్ని ఏం చేయాలంటే అంగీకరించాలి, ఆ మాటకు విధేయత చూపించాలి. కానీ ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, తర్వాత వస్తుంది చదివేసారి. లోతు ప్రభువా అలాగూ కాదు. చూడండి ఎలా అంటున్నాడు దేవుడితో లేదంటే దూతతో, అలా కాదయ్యా, నేను నువ్వు చెప్పినట్టు కాదు, నేను చెప్పేది అంటున్నాడు. మనకు తాసపడతారు కదా ఇటువంటి వాళ్ళు, మనకు చాలా మంది తాసపడుతుంటారు. రాజైన సొలొమోను అంటాడు సామెతల్లో, నీకు విషయం తెలియకపోతే నోరు మూసుకున్నాడు అంటే తెలియనుడు పని అంటారు. మనకి విషయం తెలియకపోతేనట మనం ఏం చేయడం, మౌనంగా ఉన్నాం అనుకోండి, అది ఎదుటోడు ఏమనుకుంటే నువ్వు చాలా తెలివిడు అనుకుంటారట. కానీ ఎప్పుడైతే మనం నోరు తెరిచి మాట్లాడటం మన అజ్ఞానం బయటపడిపోతుంది. ఇక్కడ లోతు ఏమంటాడంటే, అలాగూ కాదు ప్రభువా, నీ ఆలోచన కాదు, నా ఆలోచన, నా యొక్క విన్నపం ఒకసారి నువ్వు విను అంటున్నాడు. వచ్చింది సార్. ఇదిగో నీ కటాక్షము నీ దాసుల మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను కనపరిచితిని. నేను ఆ పర్వతములకు తప్పించుకొని పోలేను. చూడండి ఏమంటున్నాడు, నేను ఆ పర్వతములకు తప్పించుకుని పోలేను. ఈ కీడు నాకు సంభవించింది. చాలు ఒకసారి, నేను ఆ పర్వతములకు తప్పించుకుని పోలేను అంటున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దూత ఏమంటుంది, నేను ఆ పర్వతానికి వెళ్ళిపోతుంది. బహుశా ఆ యొక్క గ్రామం నుండి బహు దూరంగా ఉంటే ఉండొచ్చు. కానీ దూత ఏమంది, నువ్వు ఈ ప్రాంతంలో విడిచిపెట్టి ఆ పర్వతానికి వెళ్ళిపోంది. బైబిల్లో మనం రెండు సంగతులు గమనించవచ్చు. ఒక ప్రవక్త ఆ యొక్క రాజుగారి రథం కన్నా ముందుకు వెళ్ళిపోతాడు. ఇంకో సందర్భం చూస్తే నూతన నిబంధనలో ఆ నపుంసకుడు రథం మీద వస్తున్నప్పుడు పిలుపు ఏం చేస్తాడు, ముందుగా పరిగెడతాడు. ఎవరిచ్చారు శక్తి? ఆ ఇద్దరికి శక్తి ఇచ్చాడు. ప్రవక్తకి ఇచ్చాడు, ఇక్కడ పిలుపుకి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తామంటే, దేవుడు శక్తి ఇస్తానంటాడు కానీ దేవుడు తెలియచేస్తాడు కానీ మనం మాట వినం. ఈ యొక్క రెండు సందర్భాల్లోని కూడా అక్కడ పిలుపు కావచ్చు, ప్రవక్త కావచ్చు, దేవుని మాటకు తలొగ్గడం వల్ల కార్యాలు జరిగాయి.
అంగీకరిస్తారా? కార్యాలు జరిగినాయి. ఇక్కడ లోతు ఏం చేశాడంటే, అలా కాదయ్యా, నీకన్నా నేను తెలివైనోని, నా మాట కూడా విను. నా మాట ఏంటంటే నేను ఆ పర్వతానికి వెళ్ళలేను. వెళ్ళిపోమని దేవుడు చెప్తున్నాడు, వెళ్ళానంటే ఎవరిది మూర్ఖత్వం అమ్మా? నాదేనా మూర్ఖత్వం? దేవుడు అంటున్నాడు వెళ్ళు అంటున్నాడు, కానీ నేను వెళ్ళలేనంటాం మన మూర్ఖత్వం. మనం చాలా బలంగా ప్రార్థన చేయాలి. ఎందుకు చేతులంటే ప్రార్థన చేస్తున్నాం, ఇంకా బలంగా చేయాలి. నేను అభిషేక ప్రార్థన చూస్తే నిజంగా దేవుడు తానే దిగి వచ్చి అభిషేకించాడు. ఇక్కడ మొదట లూదియమణి గారు మొదలుకొని చివర పాల్దాస్ గారి వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం. అన్నపూర్ణ విషయంలో అయితే నీ ఆస్తి అన్యాయంగా తీసుకున్నారని పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ఎస్తేర్ గారికి ఆమె గృహంలో ఏదైతే బాధపడిందో, నువ్వు ఏదో విషయం నుంచి బాధపడుతున్నావు, అది దేవుడు చూచాడు అని ఆమెతో మాట్లాడాడు. శాంతమ్మ గారితో ఏం మాట్లాడాడు? నీ కుమార్తె గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, దేవుడు కార్యం చేస్తాడు, నువ్వు విడువక ప్రార్థన చేయి. రవి గారితో ఏం మాట్లాడాడు? నువ్వు మాకు తెలియకుండా ఎంతగానో వేదన పొందుతున్నావు, నీ వేదన దేవుడు చూశాడు. లూదియమణి గారితో దేవుడు మాట్లాడాడు, నేను నీ ప్రార్థన అంగీకరిస్తున్నా, నువ్వు ఏదైతే శ్రమ పడుతున్నావు నేను చూస్తున్నానని ఆ యొక్క అభిషేక కార్యక్రమంలో దైవజనుల ద్వారా పరిశుద్ధాత్ముడు పలికించాడు. దాన్ని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. అలా కాదు ప్రభా అంటే ఇక్కడ ఎలా ఉందో అలా ఉంటుంది, అలా కాదంటే అది వేరే రకంగా ఉంటుంది. ఇక్కడ ఏమంటాడంటే నేను ఆ పర్వతానికి వెళ్ళలేనంటున్నాడు. దేవుడు కార్యం చేస్తానంటే నేడు దినాల్లో అనేక మంది జీవితాల్లో ఉందంటే, దేవుడు నేను కార్యం చేస్తానయ్యా నువ్వు ప్రార్థన చేయి అంటే ఎలా ఉన్నామంటే ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాం, బలమైన విశ్వాసము కలిగి ఉండలేని స్థితిలో ఉన్నాం. ప్రకటన మనం ధ్యానించాం కదా, జీవించుచున్నామన్న పేరు మట్టుకు మాత్రం ఉన్నదా నువ్వు మృతుడివే. అలాగే ఉన్నాడు ఇక్కడ లోతు, జీవిస్తున్నాడు కానీ మృతుడే. ఎందుకు మృతుడంటే దేవుడు చెప్పిన మాటలు వినకపోతే, అంతే కదమ్మా, దానివల్ల ఏ విధంగా ఉపయోగం లేదు. నువ్వు దేవుడు చెప్పిన మాట వింటేనే నీకు ప్రయోజనం, నీకు ఆశీర్వాదం. ఇక్కడ మొదటగా ఏమంటాడంటే లోతు చెప్పిన జవాబు దూతతో ఆ యొక్క ప్రభువుతో ఏమంటాడంటే నేను ఆ పర్వతమునకు వెళ్ళలేనంటున్నాడు. రెండో మాట ఏమన్నా చదవమ్మా. చాలమ్మా, ఇది బహు ఆశ్చర్యకరమైన మాట చదువుతున్న బైబిల్ చదువుతున్నప్పుడు నాకు నవ్వొచ్చింది. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో అంటున్నాడు. చంపేయడానికి రమ్మ ఆ దూత పట్టణం నుంచి బయటకు తీసుకొచ్చింది, బతికించడానికి కదా. ఈ మూర్ఖుడు, కొంతమంది మూర్ఖులు అంటారు ఇలాగే, అమ్మ నువ్వు దేవుడి సన్నిధికి రావడం నీ జీవితంలో కార్యం చేస్తారంటే. ఈ మధ్యకాలంలో మాకు ఈ ఫోన్స్ ఎక్కువైపోయినాయి. ఫోన్ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి రండి అమ్మ అభిషేకాలు ఉంటుంది, లేదంటే వాక్యం ఇందులు కానీ బలపడతారండి. మాకు ఖాళీ లేదండి, మీరు ఫోన్లో ప్రార్థన చేసేయండి. రెండమ్మా అభిషేక ప్రార్థనలో దైవజనులు నీ మీద అస్తం నుంచి ప్రార్థన చేస్తారంటే దానికి తీరిక లేదట. ఇంటి దగ్గర కూర్చుని పిండి వంటలు చేసుకోవడానికి, టీవీ చూడడానికి, ప్రయాణాలు చేయడానికి దీనికి సమయం ఉంది, కానీ దేనికి సమయం లేదంట? సృష్టికర్త అయిన దేవుడి దగ్గర రావడానికి సమయం లేదంట. లోతు ఇలాగే ఉన్నాడు కదమ్మా. ఏమన్నా లోతు నేను చచ్చిపోతానే ఉంటాడు. ఈ దూత వచ్చింది ఎందుకు? బతికించడానికి వస్తే ఈ వ్యక్తి ఏమంటాడంటే నేను చచ్చిపోతానేమో, నాకు భయం వేస్తుంది, నేను అంత దూరం వెళ్ళలేనేమో, ఏమో అక్కడ నేను ఎలా ఉంటాను, అంత దూరం నేను వెళ్ళేటప్పటికి ఇక్కడ ఏమైనా అయిపోతుందేమో, ఇలా రకరకాల ఆలోచనలు ఆ యొక్క మనిషి జీవితాన్ని ఏం చేస్తున్నాయంటే కృంగదీసేసి దేవుని యొద్ద నుండి మేలు పొందుకోలేని స్థితిలో ఉంచుతున్నాయి. ఇక్కడ ఏమంటాడు? నేను అక్కడికి చచ్చిపోదునేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిము, అది చిన్నది కదా, నేను బ్రతుకుతున్నానని చెప్పినప్పుడు
చూడండి, దూత ఏమంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోమంది? పర్వతం అంటే ఎలా ఉంటుందమ్మా? చాలా పెద్దది. పెద్దది ఉంటుంది. అందులో లావాలు కూడా ఉంటాయి, అగ్నిజ్వాలలు ఉంటాయి, పర్వతాలు, రకరకాల పర్వతాలు ఉంటాయి. ఈ యొక్క వ్యక్తి లోతు గారు ఏమంటారంటే అక్కడ 20వ వచనంలో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉంది, అది చిన్నది. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? పర్వతాల దగ్గరికి వెళ్ళమంటే నాకు ఈ చిన్న చాలే అంటున్నారు. దేవుడు ఆశీర్వదిస్తాడు, మందిరానికి రండి అంటే నాకు ఇప్పుడు దాకా పొందున్న ఆశీర్వాదం చాలా, నాకు కక్కలేదు అంటున్నారు. అంతేనమ్మా? ఇంకో భావం, ఇంకో రంగం మనం ఆలోచిస్తే దాని భావం అంతే కదా. దేవుడు అంటున్నాడు, నువ్వు క్రమం తప్పకుండా దేవుడి సన్నిధికి వస్తే నీ కుటుంబము నూరంతలుగా ఆస్వాదించబడుతుంది దేవుడు చెప్పాడు అనుకోండి. అప్పటికి నీకు ఒక చిన్న ఇల్లు, చిన్న కారు ఉందనుకోండి ఉదాహరణకి. ఏదైనా ఇల్లు కారు చాలా ఇంకా రానంటాం, అది శాశ్వతంగా ఉంటుంది, అది ఏదో సైడ్లో పోతుంది. అది దేవుడు ఏమంటాడు, నీ గురించి పెద్ద ప్రణాళిక పెట్టాడు దేవుడు. మన ఆలోచన చిన్నవి, కానీ మన పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక చాలా పెద్దది. పర్వతం అంత పెద్దది. ఎంత పెద్దది? పర్వతం అంత పెద్దది. కానీ మనం కోరుకునేది ఎంత కోరుకున్నాం? ఆ లోతుగానే స్వయాన చెప్తున్నాడు, ఆ ఊరు చాలా చిన్నది. అప్పుడప్పుడు అంటుంటారు కొంతమంది, మా యొక్క స్తోమత సరిగ్గా లేదండి, ఏదో చిన్న కూటం పెడతామంటారు. చిన్న కూటమా పెద్ద కూటం ఉండదు. అక్కడ దేవుడు ఉన్నాడంటే అక్కడ దేవుడు ఆరాధించాలని దేవుడు కనపరుస్తున్నాం అంతే. చిన్న కూటమా పెద్ద కూటమా కాదు అది. అక్కడ దైవజనుడు, కొంతమంది సంఘ సభ్యులు కూడి దేవుని ఆరాధిస్తున్నారంటే దేవుడు ఏమన్నాడు, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఏకీభవిస్తారో వారి మధ్య. ఎక్కడ ఉంటాడంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు 2 ఉంటారు, 1,00,000 మంది ఉంటాడు. ఆత్మ లేదంటే దేవుని అక్కడ ఆ యొక్క సంచారం లేకపోతే దేవుడు ఉన్నాడు. దురాత్మ ఉంటే దేవుడు ఉండడు. ఇక్కడ అంటున్నాడు కదా, ఈ వ్యక్తి నన్ను అడిగితే దురాత్మ పట్టిననుకుంటున్నాను. దేవుడు ఏమంటున్నాడు అంటే, నీకు పెద్దది ఇస్తాను అంటే నాకు ఆ చిన్నది చాలు. ఆ చిన్న ఊరు, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది. మనకి ఏది అందుబాటులో ఉంటే అదే చూస్తాం, ఏది అనుకూలంగా ఉంటే అదే చూస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఎడల నా తలంపులు బహు గొప్పవి, బహు విస్తారములు అంటున్నాడు. ఆ విస్తారం ఉన్నాయి. మనం ఏం చేస్తుంటే ఇలాగా పిడుగులు తిప్పితే చాలు అన్నట్టు చేసుకుంటున్నాం. ఇది కేవలము మన ఆలోచన విధానాన్ని బట్టి. తను చదవమా. అక్కడికి తప్పించుకొని పోనిము, అది చిన్నది కదా, నేను బ్రతుకుతానని చెప్పినప్పుడు. చాలమ్మా, అది చిన్నది కదా నేను బ్రతుకుతాను అని చెప్పినప్పుడు ఏం చెప్పాడట? నేను పర్వతానికి వెళ్ళను. అంతేనా కదా, నేను పర్వతానికి వెళ్ళను. అక్కడ చిన్న ఊరు ఉంది, ఆ ఊరిలో పంపించే చాలు అన్నాడు. అంతే. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు దేవుని సన్నిధిలో క్రమం తప్పకుండా దేవుని గడపవద్దను కనబడితే, దేవునికి సమయాన్ని వెచ్చిస్తే, దేవునికి ఏదైతే నువ్వు చెల్లించాలో అది చెల్లిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు నేను ఆశీర్వదిస్తాను అంటుంటే మనం ఏమంటున్నామంటే మాకు అన్ని ఆశీర్వాదాలు అక్కర్లేదని మనం అంటున్నాం. ఇక్కడ లోతు అట్టి రీతిగానే చెప్తే దోత ఏముందంటే మారు మాట్లాడలేదు. తర్వాత చూపించాం ఈసారి. ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయును, ఈ విషయంలో నీ మనవి అంగీకరించితిని. చాలా. ఆదికాండము 19వ అధ్యాయము 21వ వచనం. ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఏమన్నాడు? నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించు. దేవుడు అంటాడంటే నీకు పెద్ద మూట ఇస్తాను అంటే నాకు పెద్ద మూట వద్దు, చిన్న మూట కావాలంటాడు. మనకు అర్థమయ్యే మాటలు చెప్పుకోవాలంటే నీకు నీ పిల్లలకి పిల్లలకి సరిపడ పెద్ద మూట ఇస్తాను, ఆశీర్వదిస్తానంటే అదంతా వద్దు,
నా మట్టుకు చాలు, ఈ రోజు నేను కడుపు నింటే చాలు అన్నట్టు లోతుగా ప్రార్థన ఉంది అక్కడ. అలాగే ఉంది కదా. నాకు ఈ మూట చాలంటే దూత ఏమందంటే సరే నువ్వు ఏదైతే అంటున్నావో అదే ఇస్తానంటున్నాడు. ఈ విషయంలో అక్కడ ఒక మాట చెప్పాడు, ఈ విషయంలో నీ మనవి అంగీకరించింది. ఈ విషయంలో, ఏ విషయంలో అంటే నువ్వు పర్వతానికి వెళ్ళమంటే వెళ్ళన్నావు, వెనక్కి చూడొద్దన్నాను, ఆ యొక్క దూరమైన ప్రాంతానికి వెళ్ళమన్నాను, నువ్వు వెళ్ళన్నావు. నువ్వు ఏంటంటే నాకు ఈ చిన్న ఊరు చాలు, నేను ఇక్కడే ఉంటానన్నాడు. ఆ దూత ఏముందంటే ఈ విషయంలో నీ మనవి అంగీకరించాడు. దూత అంగీకరించాడు మనవి. ఈరోజు మనము ధ్యానం చేస్తున్న వాక్యాంశము ఈ మనవి అంగీకరిస్తాను. అయితే ఈ రోజున నా మనవి ఎలా ఉంది? ఈ రోజున నా మనవి ఎలా ఉంది? నేను దేవునికి ప్రార్థన చేస్తాను, దేవునికి మొదలు పెడతాను, వాక్యం చదువుతాం. అయితే ఈ యొక్క ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు ఏదో ఒక వాక్యం మనకు స్ఫురణకు వస్తుంది. ఎంతమందికి అనుభవం ఉందో లేదో అది నాకైతే ఐడియా లేదు. ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు విషయం నిమిత్తం ఇప్పుడు ఎవరైనా గృహాలకు వచ్చి వాగ్దానాలు ఇస్తుంటాం కదా, యెహోవా నా కాపాడించు, ప్రహర్షిత ప్రఖ్యాతి, లేదా ప్రశాంతి గారి పిల్లలకు నీ పక్షం యుద్ధం చేస్తాడు, నీ నోరు బాగుగా తెరుస్తాడు, ఇలా ఒక్కొక్కరికి ఇది ఎప్పుడు వస్తుందంటే పొద్దున్న ప్రార్థన చేస్తాడు, ఈ వేళ కోటం లేదంటే ఇంకో 2-3 రోజుల్లో కోటం ఉంది ప్రభు, ఏ వాక్యంతో నువ్వు బలంటే ఆ వాక్యం దేవుడు గుర్తు చేస్తాడు. ఆ వాక్యాన్ని బట్టి మొత్తం మిగతాదంతా చెప్పడం జరుగుతుంది. అలాగా ఇప్పుడు మనం చేస్తున్నాం, చదువుతున్నాం. చదివినప్పుడు దేవుడు నీకు ఏదో స్ఫురణకు తీసుకొస్తాడు. గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించను భయపడకు అని అంటాడు. మనం ఆ వాక్యాన్ని చేపట్టుకోవాలి. నువ్వు భయంతో ఉన్నప్పుడు, అంతేనా? నువ్వు భయంతో ఉన్నప్పుడు దేవుడు ఆ వాక్యాన్ని గుర్తు చేశాడు. ఎవరు గుర్తు చేశాడంటే గాఢాంధకారపు లోయలలో నీవు సంచరించినప్పటికీ భయపడకు. తర్వాత నా దుడ్డు కరియు నా దండము నీ నామము. ఆ మాట పట్టుకోవాలన్నమాట. ఆ మాట పట్టుకుని ముందు నీ హృదయంలో ఉన్న ఆ భయం తీసివేసి ఈ యొక్క వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. అర్థమైందా? అప్పుడు వరకు ఏంటంటే మనకు భయం ఉంటుంది, లేదంటే ఏదో ఆలోచన ఉంటుంది. 2 ఆలోచనల మధ్య మనం నలిగిపోతుంటాం కొన్ని సందర్భాల్లో. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఇది ప్రార్థన చేసే వారికి సుమా, ప్రార్థన చేయని వారికి కాదు. ఎవరైతే విరిగి కలిగిన మనస్సుతో స్వస్థత బుద్ధి కలిగి ప్రార్థన చేస్తారో వారితో దేవుడు మాట్లాడతాడు. మనలో లోకాశలు పెట్టుకుని లేదంటే ఐడల్స్ పెట్టుకుని ఏదైనా విగ్రహం పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వడు, దేవుడు మాట్లాడు. ఈ మనవి అంగీకరించినట్టున్నాడు కదా, అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభా, నువ్వు నాతో ఇంటి రీతిగా మాట్లాడు, ఈ మనవిని నువ్వు అంగీకరించు. రక్షణ యెహోవాది, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు అనుకున్న దానికి నువ్వు ప్రార్థన చేసింది. ఆ మాట పట్టుకుని ప్రార్థన చేయాలి. ఆ మాట పట్టుకుని ప్రభా, ఈ మనవి నువ్వు అంగీకరించు ప్రభా, ఈ మనవికి నువ్వు జవాబును దయచే ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకు, నీ మనవికి జవాబులు ఇస్తాడు. అప్లికేషన్, ఇంగ్లీష్లో అంటే మనవి అప్లికేషన్ పెడతాం కదా. మనం ఆధార్ కార్డులో తప్పులు వస్తే ఏం చేస్తాం? ఈ సేవకి వెళ్ళి అప్లికేషన్ పెడతాం, రకరకాల అప్లికేషన్లు పెడతాం, రేషన్ కార్డు కానీ ఏదైనా. ఈ అప్లికేషన్ ఎవరు కట్టాలంటే దేవుడికి కట్టాలి. దేవుడికి అప్లికేషన్లో ఏంటి? మనకంటూ క్లారిటీ ఉండాలి. మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. అయ్యా నాకు భయం వేస్తుంది, అయ్యా నా భయం నుంచి విడుదల కలిగించి మనకంటూ చక్కగా దేవుని పాదాల సన్నిధిలో వచ్చినప్పుడు క్లారిటీని ఎందుకన్నారంటే, ప్రార్థన చేసేటప్పుడు రకరకాల ఆలోచనలు పెట్టి ప్రార్థన చేస్తే నీకు జవాబు రాదు. వేరే విషయాల మీద నువ్వు దృష్టి కేంద్రీకరిస్తూ ప్రార్థన చేస్తే నీకు జవాబు రాదు.
మనం ఏదైతే ప్రార్థన చేసిన ఆ ప్రార్థన మీద నీ యొక్క దృష్టి కేంద్రీకరించి వీరికి నలిగిన మనసుతో నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఏం చేస్తాడంటే ప్రతిఫలమును దయచేస్తాడు. ఆదికాండం 19:21 ఈ విషయంలో నీ మనవి నేను అంగీకరించాను అన్నాడు. అంగీకరిస్తానంటాడు కదా ఆయన. మనకి ప్రార్థన చేసేటప్పుడు ఆ మనవి చేసేటప్పుడు మనకు ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏంటంటే ఒకటి చూద్దాం. ప్రధానమైన లక్షణం 121వ కీర్తన 2వ వచనం. అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. చాలా 121వ కీర్తన 2వ వచనం. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. నువ్వు మనం చేసావు కదా ఏమ్మా, మనం చేస్తాం. మనం చేసిన తర్వాత ఎవరి వల్ల సహాయం కలుగుతుందంటే భూమిని, ఆకాశమును, చంద్రమండలము, నక్షత్రమును సమస్తమును సృష్టించిన యెహోవా వల్లే నాకు సహాయం కలుగని మనము ఎలా ఉండాలంటే నమ్మాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఆయన ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు. తగ్గుద్దంటావా తగ్గదంటావా? మందులు వేసుకుని తగ్గుద్దామా? ఏ కాలేజ్ కదా తగ్గదు కదా, అస్సలు తగ్గదు. ఎందుచేతంటే మన బాడీలోని కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయట. సైంటిఫిక్ గా చెప్పింది. అనుమానంగా మనం ఏ పని చేసినా అనుమానంతో కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయట. ఆ ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి ఈ యొక్క మెడిసిన్ పనిచేసిన ఈ యొక్క రోగం కుదరదు, మన రోగం కుదరదు. చాలా మందికి ఇది అనుభవం ఎదురై ఉంటుంది. బహుశా ఈ అనుభవం చాలా మందికి ఉంటుంది. అందుచేతనే డాక్టర్స్ ఏంటంటే ఏదైతే చెప్పాలో క్రమం తప్పకుండా ఆ కోర్సు వాడమా అంటారు. వాడకపోతే మనకి తగ్గదు. మన ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంకి వస్తే కనుక మన వాక్యాంశం దగ్గరికి వస్తే ఈ విషయంలో మనం అంగీకరిస్తున్నాడు. అంగీకరించే క్రమంలో మనం ఎలా ఉండాలంటే దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు. మనుషులు నమ్ముకుంటే కంటే రాజులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అధికారులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అయితే ఇంకో మాట ఉంటుంది, మీ అధికారులకి నాయకులకి లోబడి ఉండమని. వాక్యం రెండంచుల వాడిగా కాదు. ఆశ్రయించమన్నాడు కదా అని అధికారుల దగ్గరికి వెళ్ళి మనం ఇష్టమైన తోలను ఆడకూడదు. మనం ప్రార్థన చేసుకుని ప్రభా ఈ విషయంలో పలానా అధికారి దగ్గరికి, ఉదాహరణ బ్యాంక్కి వెళ్తున్నాను నేను లోన్ ప్రాసెస్ గురించి, వారు హృదయాలను మార్చివు లేకపోతే ఆ లోన్ శాంక్షన్ ఏంటంటే మనం ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వెళితే అప్పుడు దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడంటే అధికారి మనసును మారుస్తాడు. అది దాని అర్థం. అంతే తప్ప మనం పెడార్థాలు తీయకూడదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యాన్ని సాధించి ఇక్కడ తప్పు అంటున్నాడు. అది చాలా సరైన విధానం కాదది. వాక్యము రెండంచుల వాడిగా ఖడ్గం వచ్చింది. మనం ఎవరిని ఆశ్రయించాలంటే నాకు సహాయం చేసే సృష్టికర్తను ఆశ్రయించాలి. ఎప్పుడైతే నీ మనవి దేవుని చేతిలో పెట్టావో, పెట్టిన పిదప నువ్వు ఆయన మీద నమ్ముకున్నావో, నమ్మకం ఉంచావో, దేవుడు ఏం చేస్తుంటే నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. మనకు ఉండవలసిన విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు, ప్రార్థన చేసే ప్రతి ఒక్క వ్యక్తికి ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏంటంటే ఆయన నాకు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే నీకు లక్షణం ఉందో దాని ప్రతిఫలం చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. చాలా అందరూ చెప్తామా ఈ మాట? యెహోవా నీవు మాకు సమాధానము సిద్ధపరచుదువు, స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు, ప్రతిఫలించుదువు. ఆమేన్. ఏం చేస్తాడంటే దేవుడు సఫలం చేస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు, స్థిరపరుస్తాడు.
అది నిత్యము నిలుస్తుంది. ఎప్పుడు మనము దేవునికి మనవి చేసిన తరువాత మనము ఎవరి వైపు చూడాలంటే దేవుడి వైపు చూడాలి. అయ్యా నువ్వు నాకు సహాయం నీవే చేస్తాను, నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదు. అంతా దేవుడు తానే అన్ని జరిగిస్తాడు. మనం చేయడు మన పని, మనం చేసే సమయంలో నమ్మకం ఉంచాలి. ఆయన నాకు సహాయం చేస్తాడు. ఏదైనా ధనం అవసరమైందనుకోండి, ఉదాహరణకి మన బంధువు దగ్గరికి వెళ్తే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు. అదే ఏదైనా మనం బ్యాంక్ వెళ్ళామనుకోండి, ఏదైనా వస్తువు డిపాజిట్ దాని తాకట్టు పెట్టి అప్పుడు ఏం చేస్తున్నాము, బ్యాంక్ కూడా ఇస్తాడు. బ్యాంక్ కూడా తప్పకుండా ఇస్తాడు. బ్యాంక్ కూడా ఏం తీసుకున్నాడు, అక్కడ ఆ వస్తువు తీసుకున్నాడు. అలాగే దేవుడు నీ వద్ద ఏంటంటే నమ్మకత్వాన్ని కోరుతున్నాడు. నువ్వు దేవుని మీద ఆధారపడే స్వభావం ఆయన కోరుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడ్డావో దేవుడు తప్పకుండా నీకు ఏం చేస్తాడంటే నీ పనులన్నిటినీ ఆయన సఫలం చేస్తాడు. ప్రార్థన చేద్దాం ఈరోజు. అయ్యా ప్రభువని, ఒకవేళ ఈ 11 నెలల్లో నేను ఏదైనా పొందుకోలేదు అని ఎవరైనా అనుకుంటే గనక నీ ప్రార్థన ఎలా ఉంది, మన మనవి ఎలా ఉంది? మన మనవి ఎలా ఉండాలంటే దేవుడు నాకు తప్పకుండా ఈ కార్యం చేస్తాడు అని మనం ఆయన మీద నమ్మించినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించినాక ప్రార్థన చేసుకుందాం. మహిమ గల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. ఈ ప్రవర్తని ఈ మనవి నువ్వు అంగీకరించే ఆ ప్రవర్తని మరి సంఘబిడ్డలు చేయబో మనల్ని ఆ ప్రవర్తన అంగీకరించమని అడుగుతున్నాం. నీవే మాకు సహాయం చేసే దేవుడు నమ్మొచ్చు. నువ్వు మాకు సహాయం చేస్తావు, సఫలం చేస్తావు. నీకేమన్నా ఆలోచిస్తావు వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలవంతులను కృప చూపించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి.